Good morning, Bujika. Hi, good morning. Good morning. Abba, 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 abba. అగ్గు డాడీ ఏం చేస్తున్నాడు? గుడ్ మార్నింగ్ చిట్టి కొండలు. గుడ్ మార్నింగ్. మళ్ళీ చూస్తుండే నేను. చిట్టి కొండలు పిచ్చి కొండలు ఐరన్ చేస్తున్నాడట. మనం ఎక్కడ లేక మనము అమ్మో బుజ్జిగాడు లేచినాడు. వచ్చి చేయాలా బుజ్జిగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇవాళ మనము నోవటల్ హోటల్ ఏదైతే భీమ్లీలో తీసుకున్నామో అక్కడ నుంచి డే 3 స్టార్ట్ చేసినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక్కసారి ఆ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూసేసి ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి వైజాగ్ వెళ్ళిపోదామని ప్లాన్. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏమి చూస్తామో పక్కగా ప్లాన్ చేసుకోలేదు. మా ఫస్ట్ ప్రయారిటీ బుజ్జిగాడు. సో బుజ్జిగాడు కంఫర్ట్ బట్టి మేము ఏమేం ప్లేసెస్ చూడాలో డిసైడ్ అవుతుంది. సో ఐ యు రెడీ టు ఎక్స్ప్లోర్ విత్ మీ? కమ్ లెట్స్ గో. బుజ్జిగాడికి రాగి ఇడ్లీ తినిపిస్తున్నా. రాగి ఇడ్లీ ఒక ఎగ్ యోక్ తినిపిస్తామని నాకు ప్లాన్ చేస్తున్నాను. పూరి మా కోసం నేను మసాలా దోశ కూడా చెప్పిన. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంది, అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యూస్లీ అంటే కూడా ఉంది. యూస్లీ కూడా ఉందా? మ్యూస్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యోగర్ట్స్, మిల్క్. అట్లానే రాగి ఇడ్లీ అయితే జనరల్ గా మేము ఇంట్లో కూడా పెడతాం అనమాట వీడికి. సో అదే రాగి ఇడ్లీ తినిపిస్తున్నాం. అక్కడ బీచ్ ని ఎంజాయ్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ లో అయితే అన్ని టేస్ట్ అయితే బాగుండే. నిన్న మధ్యాహ్నం లంచ్ కూడా మంచిగా ఉండే. కానీ నిన్న రాత్రి మేము లేట్ వచ్చినందుకో ఏమో కానీ కొంచెము టేస్ట్ అంత నాకు మంచిగా అనిపించలేదు అనమాట. ఐటమ్స్ కూడా నాకు అంత నచ్చలేదు అసలు. బట్ నిన్న మధ్యాహ్నం మేము తిన్న ఫుడ్ అండ్ ఇప్పుడు మేము చేసిన బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. కడుపు నిండా తినేసి వెళ్ళిపోతున్నాం మేమైతే. Bujika. Huh? Touch it. Touch it, touch it, touch it, touch it, touch it, touch it. నచ్చలేదా? Wow. చూడు 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 చూడు. దీన్ని చూడు. అది తిన్నది. చూసినావు బుజ్జిగా? ఇక్కడ చాలా ఉంటాయి కదా రాత్రి. అదో ఫిషెస్ చూస్తావా? చూడు చూడు. ఫిషెస్ బాగున్నాయా? ఫిషెస్ బాగున్నాయా బుజ్జిగా? సూపర్. ఇక్కడ మంచాలు కూడా ఉన్నాయి. అద్దు మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అద్దు వావ్. బోట్ 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 కూర్చుంటావా బోట్ పైన? ఎందుకు ఏడుస్తున్నావు? సో ఇది మా హోటల్ అన్నమాట. అండ్ ఇట్లా ఒక బ్రిడ్జ్ కనెక్టింగ్ ఉంది. ఇది ఆయుర్ బే అన్నమాట. ఇట్లా కనెక్టింగ్ బ్రిడ్జ్ మీద నుంచి దిగితే మనకి ప్లే ఏరియా ఉంది అక్కడ. అండ్ అక్కడ
లోపల జిమ్ ఉంది అండ్ వెల్నెస్ సెంటర్ కూడా ఉంది. వరుణ్ వెల్నెస్ సెంటర్ అంట, వరుణ్ హెల్త్ కిట్. అండ్ ఇక్కడ బీచ్ ఉంది. ఇక్కడ అవుట్డోర్ జిమ్ ఉంది. ఇక్కడ కాకి ఉంది. కావ్. ఇక్కడ డక్స్ ఉన్నాయి. డక్స్ భయపడుతున్నాయి. బుచ్చిగా చూసినావా డక్స్? సైకిల్స్ కూడా ఉన్నాయి జాన్. సైకిల్స్ యూజ్ చేసుకోవచ్చా? వావ్, ఇంకా పెద్దవి ఉన్నాయి అక్కడ. భయపడుతున్నాయి ఇవి. ఇది ఎట్లా నడుస్తుంది? ఏంది అట్లా నడుస్తున్నావు? పరిగెడుతున్నావా? నిన్న ఒక అంకుల్ అట్లనే పరిగెత్తింటాడు ఆ రోడ్డు మీద. బుజ్జిగా వావ్, సో మెనీ బర్డ్స్. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి బేటా లోపల? రాబిట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడు చూడు చూడు. అబ్బా బాబా, బుజ్జిగా రాబిట్స్ కూడా చేస్తున్నాడు. నైస్. పట్టుకుంటావా? పట్టుకుంటావా? We are going to swimming pool. స్విమ్ చేయడానికి కాదు, ఊరికే చూడడానికి. ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా అయితే మేము స్విమ్మింగ్ చేస్తాం కదా బుజ్జిగా, కదా? అప్పుడు వరకు ఊరికే చూస్తాం. గాడు జస్ట్ లెగ్స్ మాత్రమే పెడుతున్నాడు. కింద అంటే తడిసిపోతుంది. ఇట్స్ నైస్ స్విమ్మింగ్ పూల్. రూఫ్ టాప్ ఉంది. Bye bye Bimli, we are checking out. భీమిలి రిసార్ట్ నుంచి అయితే మేము బయలుదేరినాము. చెక్అవుట్ చేసేసి ఇక్కడ 12 PM కి చెక్అవుట్ చేసినాము. అండ్ నెక్స్ట్ వైజాగ్ లో ఒక హోటల్ తీసుకున్నాము, బుక్ చేసినాము. సో అక్కడ చెక్ ఇన్ వచ్చేసి 2 PM కు ఉంది. ఈ మధ్యలో గ్యాప్ లో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తే కైలాసగిరి బాగుందన్నది చాట్ జిపిటి. ఎందుకంటే మేము దాన్ని ఫాలో అవుతున్నాం జర ఐటనరీ డిసైడ్ చేయడానికి. సో నువ్వు మధ్యలో ఎంజాయ్ చేయి అన్నది, పండుగ చేసుకో అన్నది. అది సరే పండుగ చేసుకుంటామని పోతున్నాం కైలాసగిరికి. అయితే నన్ను కొత్తలో ఎప్పుడైతే పరిచయం అయిందో జనరల్ గా నీ ఫోటో ఒకటి షేర్ చేస్తావా అని అడుగుతాం కదా. సో అట్లా యవ్వనంలో అనొచ్చో లేకపోతే బాల్యంలో అనొచ్చో. ఏమైంది? టైర్ పంక్చర్ అయిందా? అయ్యా ఎట్లా? సరే ఓకే. సో చేపియచ్చు అంట, గాలి కొట్టిస్తే సాల్వ్ అయిపోతుంది అంట. టైర్ పంక్చర్ అయింది. యవ్వనంలో అనొచ్చు లేకపోతే బాల్యం అనొచ్చు. అప్పుడెప్పుడు చిన్నప్పుడు వరుణ్ ఫోటో పంపించుండే. ఫస్ట్ ఫోటో రిషికొండ
బీచ్ అట్రాక్ట్ చేస్తా. రిషికొండ బీచ్ రిషికొండ బీచ్. రిషికొండ బీచ్ దగ్గర ఒక ఫోటో అండ్ కైలాసగిరి దగ్గర ఏదో ఫోటో దిగిన. నీకు ఫోటో కొంచెం పంపిస్తావా అంటే ఆ ఫోటోలు పంపించిండు. అయితే ఫొటోస్ ఇంకా సో ఫొటోస్ అప్పుడు చూసినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మా బాబు బాల్యంలో పోతున్నాము అక్కడికి. నేను యవ్వనం వాడు బాల్యం అంటే నడుస్తుంది. అంటే అప్పుడు యవ్వనం అనాలా బాల్యం అనాలా తెలుస్తలేదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉండేది అప్పుడు. అంటే మేము ఏదో జోక్ వేసుకుంటున్నాం, మీరు దాన్ని సీరియస్ గా తీసుకోకండి, ఓకే. ఇది ఋషికొండ బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ యాక్చువల్గా అయితే నేను వెళ్ళకపోతుండే, కానీ ఎందుకు వెళ్తున్నా అంటే వరుణ్ నాకు అప్పుడు ఫోటో షేర్ చేసిండు అన్న కదా, ఈ బీచ్ లోనే ఒక రాయి మీద కూర్చొని ఫోటో షేర్ చేసిండు. సో ఐ వాంట్ టు సీ. ఇక్కడ పార్కింగ్ టికెట్ అవన్నీ ఉన్నాయి, ఒకసారి ఆ బీచ్ చూసేసి వద్దాం. చూసుకోండి, రోజు అంతటికి 50 రూపాయలు టికెట్. పార్కింగ్ టికెట్ అక్కడ 2 వీలర్ అయితే 20, కార్ అయితే 50, బస్ అయితే 100. అయ్యి బాబాయ్ ఏం చేసేస్తున్నారు ఇక్కడ, కార్ల దగ్గరనే బట్టలు చేసేస్తున్నారు. జస్ట్ గోయింగ్ దేర్. అరే ఇక్కడ గుర్రం ఉంది, ఇక్కడ ఉంటది. ఋషికొండ బీచ్ కడ జర టూరిజం లాగా బట్టలు, క్యాప్లు, ఫుడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్, ఇవన్నీ. ఐ లవ్ వైజాగ్, రకరకాల షర్ట్లు, టోపీలు బీచ్ లో అక్కడ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ అవన్నీ ఉన్నాయి. సో మనం పోయి చూసేద్దాం. ఇక్కడ భుజగానికి అయితే ఒక చిన్న టోపీ అయితే ఫస్ట్ మ్యాండేటరీ, లేకపోతే మనకి ఎండ కొడుతుంది పాపం. సో కొంటాం. టోపీ కొనేసినాము మేము భుజగానికి, ఆడు ప్రొటెక్టెడ్. ఇప్పుడు మేము బీచ్ చుట్టికి పోతాము. ఋషికొండ బీచ్ కాడ గుర్రాలు ఉన్నాయి. ఒక గుర్రం మీద ఒక ఆయన ఆడ ఎక్కిండు, ఒక బుజ్జిగాడు పడుకుండు, లేకపోతే గుర్రం చూపిస్తుండే. ఆడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. యా అటు వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆడదాకా పోయేసి వస్తాము. అక్కడ కూర్చున్నావా జన్ను అంత మధ్యలో? అంత మధ్యలో నేను అప్పుడు ఇంత మధ్యలో పోయిందంట. ఎందుకు వెళ్తున్నావు అక్కడ పడిపోతాడు రెస్పాన్సిబుల్. వీడు లేచిండు, మళ్ళా హార్స్ దగ్గర పోతున్నాం హార్స్ చూపించడానికి. కౌబాయ్ హార్స్ ఉంటుంటే పోతున్నావు కౌబాయ్ నువ్వు. నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక్కడ నచ్చుతారు చిన్న మహేష్ బాబు సౌండ్ చేస్తుంది రోడ్ మనకి. గుర్రం ఎక్కినారు వీళ్ళిద్దరు. వావ్
పంచర్ అయిందని ఇందాక చెప్పినుండే కదా, పెద్ద మేకు దిగిందంట, తీపిస్తున్నారు, సెట్ చేస్తున్నారు. కైలాసగిరి రోప్ వేలో వెళ్తున్నాం మేము పైకి. పైన ఏముంటుందో చూద్దాం, పదండి.